శ్రీ కాళికా దుర్గ జ్యోతిష్యం సమస్య మీది పరిష్కారం మాది. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య. భర్త పరశ్రీ వ్యామోహం, భార్య పరపురుష సావాసం నుంచి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి కఠిన గుప్త సమస్యలకైనా 100% 2 రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. నమ్మకమే జీవితం. మొబైల్ నంబర్ 8884446584. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి నీ సాయి మాటని పక్కకు నెట్టేయొద్దు బిడ్డ. గురువారం రాత్రి 12లోపు ఇది విన్నావంటే అలసిన నీ మనసుకి ప్రశాంతత దొరుకుతుంది తల్లి అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ నీ కోసమే ఈ సాయి తండ్రి గొప్ప శుభవార్తతో వచ్చాడు. ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా ఆలోచించు తల్లి. నీ మనసులో ఉన్న భారం అంతా కూడా దిగిపోతుంది. నీ మనసు ప్రశాంతంగా ఉంటుందమ్మా. నేను నీ దగ్గరే ఉన్నాను, నీతోనే ఉన్నానని ఎందుకు నువ్వు నమ్మడం లేదు? నీకు కలుగుతున్నటువంటి దుఃఖాన్ని ఎందుకమ్మా అంత బలవంతంగా నిలిపివేస్తున్నావు? అలా ఆ దుఃఖాన్ని, నీలో ఉన్నటువంటి బాధను అలా నిలిపివేయద్దు. నీలో ఉన్నంత వరకు నీకు ప్రశాంతత ఉండదు బిడ్డ. నీ కష్టం, నీ బాధ, నీ కోరిక ఏమైనా సరే నేను నీతోనే ఉన్నానని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీ బాధలన్నీ కూడా పూర్తిగా నశించిపోతాయి బిడ్డ. నీ బాధలు, నీ సమస్యలు చెప్పుకోవడానికి ఎవరూ లేరని ఎందుకు అపోహపడుతున్నావు బిడ్డ? నేనున్నాను కదా. నీ మనసులో ఉన్న బాధ అంతా కూడా దిగిపోయేంత వరకు, నీ సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు దుఃఖించు. ఆ బాధతోనే నీకున్నటువంటి దుఃఖమంతా వెళ్ళిపోతుంది. నేను ఒప్పుకుంటానమ్మా. జీవితంలో నీకు ఎదురు దెబ్బలు తగిలాయి, అలాగే ఎన్నో సమస్యలు, ఎన్నో నీ కుటుంబానికి చుట్టుముట్టాయి. కానీ వాటిని కూడా ఎదుర్కొని ఈరోజు ఇంతవరకు కూడా నువ్వు నిలబడ్డావు కదా. కానీ రాబోయే రోజుల్లో నీ జీవితం ఇలాగే ఉంటుందని అస్సలు ఊహించుకోవద్దు బిడ్డ. ఇప్పటి వరకు నీకు, నీ కుటుంబానికి సమస్య మీద సమస్య వచ్చిన రోజే తప్ప సంతోషంగా గడిపిన రోజే లేదు బాబా అని బాధపడుతూ వచ్చావు కదా. ఆ బాధకు, అలాగే నీ సమస్యకు పరిష్కారం అయితే అతి తొందరలోనే దొరకబోతుందమ్మా. నువ్వు వింటున్న మాట నిజమే. నేను ఏదో ఒక గారడి చేయడం లేదు. నీ మనసుకు సంతోషం కలిగించే మాటలతో నీ సాయి తండ్రిని వచ్చాను తల్లి. అలాగే నీకు, నీ కుటుంబానికి అన్యాయం జరిగితే మాత్రం అస్సలు సహించేది లేదు. ఇప్పుడు నీ జీవితంలో జరిగేటటువంటి కష్టకాలం అంతా కూడా కేవలం కర్మ ఫలితమే బిడ్డ. ఆ కర్మ ఫలితం నువ్వు, నీ కుటుంబం పూర్తిగా అనుభవించాలి. ఇప్పటి వరకు అనుభవిస్తూనే ఉన్నారు. ఇక నుంచి ఆ కర్మ ఫలం అంతా కూడా పూర్తిగా తొలగిపోయే రోజు రాబోతున్నాయి బిడ్డ. నువ్వు అసలు సమయం అంతా కూడా ఓర్పుగా, అలాగే ప్రతి ఒక్కటి కూడా చాలా బాధగా, అలాగే మీ సమస్యలన్నీ కూడా, అంటే ఒక సమస్య తర్వాత ఒకటి వచ్చినా కూడా ధైర్యంగా నిలబడ్డావు. ఇది చాలా గొప్ప విషయం తల్లి. నీలో ఆ సమస్య, బాధ ఉన్నప్పుడు ఆ బరువు మోయడానికి నువ్వు ఎన్ని అవస్థలు పడ్డావో నాకు తెలుసు. ఎంతో అత్యవసరమైతే కానీ ఎవరు దుఃఖించరు తల్లి. కానీ నువ్వు వచ్చినటువంటి సమస్య వల్ల మీ కుటుంబం ఎన్ని ఇబ్బందులు పాలైందో నాకు తెలుసు. ఇక నుంచి చీటికి మాటికి కన్నీరు పెట్టవద్దు బిడ్డ. ఎందుకంటే ఇక నుంచి ఆనందకరమైన జీవితాన్ని నువ్వు చూడబోతున్నావు. నువ్వు భరించలేనంత బాధ నీలో ఉంది కాబట్టి ఇన్ని రోజులు కూడా ఇప్పుడు నీ నుంచి నేను మంచి సలహా ఇస్తున్నాను. నీలో ఉన్న దుఃఖాన్ని ఈ రోజుతోటే పూర్తిగా విడిచిపెట్టు. మనసంతా కూడా, అంటే నీ మనసు తీరా కూడా నీ మనసులో ఉన్నంత బాధనంతా కూడా ఒక్కసారి గుర్తు చేసుకుని బాగా దుఃఖించు.
అప్పుడే నీకున్నటువంటి వేదనంతా కూడా పూర్తిగా తొలగిపోయినప్పుడు మనకి వచ్చినటువంటి సమస్యని ఎలా పరిష్కరించుకోవాలనే ఆలోచన వస్తుంది బిడ్డ. నువ్వు ఎంతో అభివృద్ధి చెందుతావు. కాబట్టి నీకున్నటువంటి కష్టాలన్నీ తొలగించుకోవడంలో నువ్వు ముందడుగు వేయగలుగుతావు. అయితే ఒక్క విషయం మాత్రం మర్చిపోతున్నావు బిడ్డ. నీ బాబా ఎల్లప్పుడూ కూడా నీ పక్కనే ఉంటున్నాడనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవడం లేదు తల్లి. నేను ఎల్లవేళ్ళ కూడా నిన్ను కాపాడుకుంటూనే వస్తున్నాను. నువ్వు కోరుకున్నట్లుగా అన్నీ జరుగుతాయి. నీ జీవితంలో ఎన్నో రోజులు నువ్వు దేని గురించైతే బాధపడ్డావో, ఏ సుఖ సంతోషాల గురించైతే ఇన్ని రోజులు నీ జీవితంలో నీ కుటుంబంలో లేవో, అలాంటి ఆనందాలు సంతోషాలన్నీ కూడా ఇకపై నుంచి నువ్వు పొందబోతున్నావు బిడ్డ. నీకు మరీ మరీ చెప్తున్నాను, నీ బిడ్డల గురించి నువ్వు అస్సలు బాధపడవద్దు. ఎందుకంటే వారు పుట్టినప్పుడే వారికి బంగారు భవిష్యత్తును ముందే రాసిపెట్టి ఉంచాను. నువ్వు ఏ విధమైనటువంటి సందేహాలు కూడా పెట్టుకోవద్దు తల్లి. అలాగే వారు అడుగు పెట్టిన ప్రతి చోట కూడా గొప్ప విజయం సాధించుకుని వస్తారు. నా యొక్క గురుబలం అంతా కూడా వారికి ఎల్లప్పుడూ కూడా తోడు ఉంటుంది బిడ్డ. నీ బిడ్డల భవిష్యత్తుని నేను బంగారమయం చేస్తాను. ఈ రోజు నుంచి, ఈ గురువారం నుంచి నీకు మాటిస్తున్నాను తల్లి. నువ్వు నీ జీవితంలో కొత్త కొత్త మలుపును చూస్తావు. ఈరోజు రాత్రి 12లోగే ఒక మంచి అవకాశాన్ని కూడా చూస్తావు తల్లి. నేను నీకు ప్రమాణం చేసి చెప్తున్నాను. నీ మనసులో నువ్వు ఏదైతే మంచి జరగాలని కోరుకుంటున్నావో దాని గురించి, నువ్వు అనుకున్నటువంటి పని గురించి పూర్తిగా విజయవంతమవుతుంది. నీకు పట్టినటువంటి దుర్గతులన్నీ కూడా కనుమరుగే చేస్తాను తల్లి. ఒక్కొక్కటిగా, అంటే నీకున్నటువంటి కర్మ ఫలితాలు, సమస్యలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా పోతున్నాయి. ఇకపై ప్రశాంతతతో కూడినటువంటి జీవితాన్ని నీకు, నీ కుటుంబానికి లభించబోతుంది బిడ్డ. మరి ఇన్ని రోజులు నేను, నా కుటుంబం ఇన్ని సమస్యలు ఎదుర్కొన్నాము, ఎంత దుఃఖాన్ని ఎదుర్కొన్నాము అన్నీ కూడా చూస్తూ, మరి ఎందుకు బాబా మౌనంగా ఉన్నావని నువ్వు నన్ను అడగచ్చు బిడ్డ. కొన్నిసార్లు కాలం పెట్టేటటువంటి పరీక్షలకు నేను కూడా అతీతును కాను. ఎంతటి వారైనా కానీ ఆ పరీక్షలు ఎదుర్కోవడానికి తప్పకుండా సిద్ధంగా ఉండవలసింది తల్లి. నీకు ఏ విధమైనటువంటి బాధ కలిగినా, ఎలాంటి దుఃఖం వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా సరే నువ్వు ఎంతో ధైర్యంతో ఎదుర్కోవాలి బిడ్డ. ఈ రోజుటి వరకు ఎంతో బాగా నిలబడి ఉన్నావు. అలాగే నీ కుటుంబంలో ఉన్నవారికి కూడా ఎవ్వరికీ కూడా హాని కలగలేదు. అదంతా కూడా నా అనుగ్రహం లేకుండానే జరిగిందని నువ్వు అనుకుంటున్నావా బిడ్డ? నువ్వు నన్ను తలుచుకున్నా, ఒకవేళ తలుచుకోలేకపోయినా, గుర్తున్నా గుర్తు లేకపోయినా కూడా నేను మాత్రం నిన్ను సదా కాపాడుకుంటూనే వచ్చానమ్మా. నీతో నువ్వు నన్ను నమ్మినా నమ్మకపోయినా ఇదే సత్యం బిడ్డ. తల్లి, ఇన్ని రోజులు కూడా నువ్వు ఏది అనుకున్నా జరగలేదు. జీవితం అంతా కూడా సమస్యలతోనే సరిపోతుందని నువ్వు అనుకుంటే ఎలా బిడ్డ? ఇలాగే జీవితం మొత్తం కూడా నిరాశతో కూడుకుపోతే ఎలా చెప్పు? నిరాశ అనేది నీలో ఉన్నటువంటి ప్రతిభను మరిపించేలా చేస్తుంది. కాబట్టి ఇక నుంచి నీ జీవితం ఎలా మారబోతుందో చూస్తావు. శ్రమించడం అనేది నీకు కర్తవ్యంగా, బాధ్యతగా నువ్వు శ్రమించాలి బిడ్డ. కావలసిన శక్తిని, సంపాదన ఇవ్వడం అనేది నా కర్తవ్యంగా నేను పెట్టుకుంటాను. నిన్ను బాధకు గురి చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి కొంతమందికి నువ్వు ఏ విధమైన సమాధానం కూడా ఇవ్వవద్దు. అలాగే ఉండు. కాలం వారికి మంచి సమాధానం ఇస్తుంది అని నీ మనసుకు నువ్వే నచ్చ చెప్పుకో తల్లి. బంగారు తల్లి, అందరూ నన్నే అవమానిస్తున్నారు బాబా అని బాధపడకమ్మా. బంగారం, వజ్రము అవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నప్పుడు మాత్రమే అవి బంగారం, ఇది వజ్రం అని గుర్తుపడతారు. కానీ బొగ్గుకు ఎలాంటి పరీక్షలు ఎదుర్కోదు బిడ్డ. ఒక్కసారి దహించి వేయబడితే బూడిదగా మిగిలిపోతుందంతే. నిన్ను అవమానించిన వారు కూడా బొగ్గుతో సమానం బిడ్డ. నీకు నీపై చాలా నమ్మకం ఉంది. అలాగే నేను ఏదైనా సాధించగలని అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది తల్లి. కాకపోతే కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు నీకు అనుకూలంగా లేవు. కానీ ఇప్పటి నుంచి కూడా, ఈ గురువారం నుంచి అంతా కూడా నా గురుబలంతో నీకు అనుకూలంగా మార్చివేయబోతున్నానమ్మా. జీవితం అంతా కూడా ఇన్ని రోజులు నువ్వు చూడని సంతోషాన్ని నువ్వు, నీ కుటుంబాన్ని చూడబోతున్నారు. వారితో కలిసి నువ్వు ఏదైతే కలలు కన్నావో ఆ జీవితాన్ని మీరు తప్పకుండా అనుభవిస్తారు తల్లి. ఇక నీ జీవితంలో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీ జీవితాన్ని ఆనందంగా గడుపుతావని మీ సాయి తండ్రి నీ నుంచి కోరుకుంటున్నాడు తల్లి. నేను నీతో ఉండగా నీకు భయం, దిగులు ఎందుకు బిడ్డ? ధైర్యంగా, సంతోషంగా ఉండు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా, అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే
తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.